ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాలో అగ్గిని రాజేసింది. మిడిల్ ఈస్ట్ రణరంగమయ్యింది. దీంతో ఏ క్షణంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రెండు దేశాలు పరస్పర దాడుల్లో అగ్రరాజ్యం అమెరికా కల్పించుకోవడం మరింత ఆజ్యాన్ని పోసినట్టయింది. అమెరికా అనూహ్యంగా ఇరాన్లోని 3 అణు కేంద్రాలను టార్గెట్ చేస్తూ B-2 స్పిరిట్ బాంబులతో అటాక్ చేసింది. అయితే రానున్న 2 వారాల్లో ఇరాన్పై సైనిక చర్యలకు సంబంధించి ట్రంప్ నిర్ణయాన్ని వెల్లడిస్తారని వైట్ హౌస్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఏకంగా ఇరాన్పై అమెరికా విరుచుకుపడింది. దీంతో ట్రంప్పై ఇరాన్ భగ్గుమంటోంది. ట్రంప్ స్టార్ట్ చేస్తే అంతం చేసేది మాత్రం తామేనని ఇరాన్ హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆయిల్ కారిడార్లను ప్రస్తుతానికి మూసివేయాలని నిర్ణయించుకుంది. దీంతో పాటు ది స్టేట్ ఆఫ్ హార్మోజ్ నీటి మార్గాన్ని మూసివేయనుంది. దీనికి ఇరాన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అంతర్జాతీయంగా అమెరికా ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చేందుకే ఇరాన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో ప్రపంచ దేశాలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ప్రపంచంలో చమురు రవాణాకు హర్మూజ్ జలసంధి కీలకం. ఈ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 30% ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. భారత్ చమురు దిగుమతులకు సైతం హర్మూజ్ జలసంధి కీలకమే. ఇది పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంతో కలుపుతుంది. ఇరుకైన ప్రదేశంలో దాదాపు 33 కిలోమీటర్ల వెడల్పున్న ఇరుకైన ఛానల్ ఇరాన్ను అరేబియా ద్వీపకల్పం నుంచి వేరు చేస్తుంది. ఈ మార్గం ద్వారా ఆయిల్ షిప్ చేసే లైన్లు మాత్రం సన్నగా అవుతాయి. 3 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే ఈ లైన్ల ద్వారా దాడులు చేయడం చాలా ఈజీ. ఈ మార్గం ద్వారా ప్రతిరోజు దాదాపు 2 కోట్ల బ్యారెల్స్ చమురు ప్రపంచ దేశాలకు సరఫరా అవుతుంది. సౌదీ, ఇరాన్, UAE, కువైట్, ఇరాక్ నుంచి జలసంధి ద్వారా ఎగుమతి అవుతుంది. క్రూడాయిల్తో పాటు గ్యాస్ రవాణాకు సైతం ఈ జలసంధి కీలకం. 1/3 వంతు గ్యాస్ సైతం ఈ మార్గం నుంచే పలు దేశాలకు వెళ్తుంది. దీంతో చమురు రవాణాకు ఎంతో ముఖ్యమైన ఈ జలసంధిని ఇరాన్ మూసివేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఇంటర్నేషనల్ మార్కెట్పై తీవ్ర ప్రభావం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ తన అవసరాల్లో 90% ముడి చమురును వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 40% హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, UAE దేశాల నుంచి భారత్ ఎక్కువగా చమురును దిగుమతి చేస్తుంటుంది. మరోవైపు ప్రపంచ దేశాలు వినియోగించే గ్యాస్లో 20% ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. క్రూడాయిల్, గ్యాస్ నౌకలన్నీ ఈ జలసంధి ద్వారానే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే హర్మూజ్ జలసంధి మూసివేతతో భారత్పై ప్రభావం పడే అవకాశాలున్నా రష్యా, అమెరికా, బ్రెజిల్ ద్వారా దిగుమతి చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి.